గం గణపతయే నమః. హరిః ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము మొదటి సర్గము సంక్షిప్త రామాయణము. నారదుడు వాల్మీకి మహర్షికి రామాయణమును సంక్షిప్తంగా తెలుపుట గురించి చెప్పుకుంటున్నాం. తపశ్శీలుడను వేదాధ్యయన నిరతుడును వాక్చతురులలో అగ్రేసరుడును మునిశేఖరుడును అయిన నారదుని గొప్ప తపస్వి అయిన వాల్మీకి మహర్షి జిజ్ఞాసతో ఇట్లు ప్రశ్నించెను. ఓ మహర్షి, సకల సద్గుణ సంపన్నుడును ఎట్టి విపత్కర పరిస్థితుల్లోనూ తృణకని వాడును సామాన్య విశేష లౌకిక లౌకిక ధర్మములను ఎరిగిన వాడును శరణాగత వత్సలుడును ఎట్టి క్లిష్ట పరిస్థితుల యందును ఆడి తప్పని వాడును నిశ్చలమైన సంకల్పము గలవాడును అగు పురుషుడు ఇప్పుడు ఈ భూమండలమున ఎవడు? సదాచార సంపన్నుడును సకల ప్రాణులకును తన ఎడ విముఖులైన వారికిని హితమును గూర్చువాడును సకల శాస్త్ర కుశలుడును సర్వకార్య దురంధరుడును తన దర్శనము చేయి ఎల్లరకును సంతోషమును గూర్చువాడును అయిన మహాపురుషుడెవడు? ధైర్యశాలియు క్రోధమును అరిషడ్వర్గమును జయించిన వాడును శోభలతో విలసిల్లువాడును ఎవ్వరిపైనను అసూయ లేనివాడును రణరంగమున కుపితుడైనచో దేవాసురులను సైతము భయకంపితులను చేయువాడును అగు మహాపురుషుడు ఎవడు? ఈ విషయములను గూర్చి తెలుసుకొనుటకు నేను మిక్కిలి కుతూహలపడుచున్నాను. ఓ మహర్షి, మీరు సర్వజ్ఞులు. ఇట్టి మహాపురుషుని గురించి తెలుపగల సమర్థులు మీరే. త్రిలోకజ్ఞుడైన నారదుడు వాల్మీకి పలుకులను ఆలకించి ఎంతయో సంతోషించెను. పిమ్మట అతడు, ఓ మహర్షి, సరే వినుము అని వాల్మీకితో ఇట్లనెను. ఓ ముని, నీవు ప్రస్తుతించిన బహువిధములైన ఆ ఉదాత్త గుణములు ఒక్కరియందే కుదురుకొనియుండుట సాధారణముగా దుర్లభము. అయినను స్మృతికి తెచ్చుకొని అట్టి గుణములు గల ఉత్తమ పురుషుని గూర్చి తెలిపెదను వినుము. ఇక్ష్వాకు వంశము మిక్కిలి వాసిగాంచినది. లోకోత్తర పురుషుడైన శ్రీరాముడు అందవతరించి ఎంతయో జగత్ప్రసిద్ధుడాయెను. అతడు మనోనిగ్రహము గలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, మహాతేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, ప్రతిభామూర్తి, నీతి శాస్త్ర కుశలుడు, చిరునవ్వుతో మితముగా మాటలాడుటలో నేర్పరి, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, శత్రువులను సంహరించువాడు, ఎత్తైన భుజములు గలవాడు, బలిష్టమైన బాహువులు గలవాడు, శంఖము వలె నునుపైన కంఠము గలవాడు, ఉన్నతమైన హనువులు అంటే చెక్కిలి పైభాగములు గలవాడు, విశాలమైన వక్షస్థలము గలవాడు, బలమైన ధనస్సు గలవాడు, పుష్టిగా గూఢముగానున్న సంధియు ఎముక గలవాడు, అంతఃశత్రువులను అదుపు చేయగలవాడు, ఆజానుబాహువు, అందమైన గుండ్రని శిరస్సు గలవాడు, అర్ధచంద్రాకారములో ఎత్తైన నొసలు గలవాడు, గజాదులకు వలె గంభీరమైన నడక కలవాడు. శ్రీరాముడు అంతగా పొడుగుగాని పొట్టిగాని గాక ప్రమాణమైన దేహము గలవాడు, సమానమైన కరచరణాది అవయవ సౌష్ఠము గలవాడు, కనువిందు గావించు దేహకాంతి గలవాడు, పరాక్రమశాలి, పరిపుష్టమైన వక్షస్థలము గలవాడు, విశాలమైన కన్నులు గలవాడు, పొంకమైన అవయముల పొందిక గలవాడు, సాటిలేని శుభలక్షణములు గలవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకొనుటయే పరమధర్మముగా గలవాడు, ఆడిన మాటను తప్పనివాడు, ప్రజలకు హితమనర్చు స్వభావం కలవాడు, ఆ విధముగా ఖ్యాతికెక్కినవాడు, సకల శాస్త్ర పారంగతుడు, స్వయంగా పవిత్రుడు, ప్రాణికోటిని పవిత్రమునర్చువాడు, భక్త ఆశ్రిత పరాధీనుడు, ఏకాగ్రచిత్తుడు, త్రిమూర్తి స్వరూపుడై ప్రజాపతి బ్రహ్మవలె జనులను సృష్టించువాడు, విష్ణువువలె అఖండైశ్వర్య సంపన్నుడై పోషించువాడు, సాధు పురుషులను బాధించు వారిని పరిమార్చుటలో హరుని వంటివాడు, స్వ పరభేదము లేక అందరిని రక్షించువాడు, ధర్మమును స్వయంగా ఆచరించుచు లోకులచే ఆచరింపజేయుచు దానిని కాపాడువాడు, స్వధర్మమును పాటించువాడు, తనను ఆశ్రయించిన వారు ఎట్టివారైనను వారిని రక్షించువాడు, వేద వేదాంగముల పరమార్థములను ఎరిగినవాడు, ధనుర్వేదమునందును యుద్ధ విద్యలయందు ఆరితేరినవాడు, సకల శాస్త్రములను సాకల్యముగా ఎరిగినవాడు, శాస్త్రాది విషయములందు ఏమరుపాటు లేనివాడు, సమస్త
వ్యవహారముల యందు చక్కని స్ఫూర్తి గలవాడు. సమస్త జనుడకును ప్రీతిపాత్రుడు. సౌమ్య స్వభావము గలవాడు. ఉదార స్వభావుడు. సదసద్వివేక సంపన్నుడు. నదులు సముద్రమును కలిసినట్లు సత్పురుషులు నిరంతరము శ్రీరాముని చేరుచుందురు. అతడు అందరికిని పూజ్యుడు. ఎవ్వరి ఎడలను వైషమ్యులు గాని తారతమ్యములు గాని లేక మెలగవాడు. ఎల్లవేళలా అందరికిని ఆయన దర్శనము ప్రీతిని గొల్పుచుండును. కౌసల్యానందనుడైన ఆ రాముడు సర్వసద్గుణ విలసితుడు. అతడు సముద్రుని వలె గంభీరుడు. ధైర్యమున హిమవంతుడు. పరాక్రమున శ్రీ మహావిష్ణువు. చంద్రుని వలె ఆహ్లాదకరుడు. శుతిమెత్తని హృదయము గలవాడే అయినను తన ఆశ్రితులకు అపకారము చేసిన వారిని ఎడల ప్రళయాగ్ని వంటివాడు. సహనమున భూదేవి వంటివాడు. కుబేరుని వలె త్యాగ స్వభావము గలవాడు. సత్యపాలనమున ధర్మదేవత వంటివాడు. అమోఘ పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఇట్టి సద్గుణములతో ఉప్పుచుండువాడు. సోదరులలో పెద్దవాడు. దశరథునకు ప్రియపుత్రుడు. ప్రజలకు హితమును గూర్చుటలో నిరతుడు. అట్టి సకల గుణాభిరాముడు అయిన శ్రీరామచంద్రుని తన మంత్రుల విజ్ఞప్తి మేరకు ప్రజల క్షేమము కోరి దశరథుడు మిక్కిలి ప్రసన్నుడై యువరాజ పట్టాభిషిక్తునిగా చేయుటకు సిద్ధపడెను. శ్రీరాముని యువరాజ్య పట్టాభిషేకమునకై జరుగుతున్న ఏర్పాట్లను దశరథుని ప్రియ భార్య అయిన కైకేయి తన దాసి అయిన మందర ద్వారా ఎరింగెను. పూర్వము శంబరాసురుని జయించిన సందర్భమున దశరథుడు ఆమెకు 2 వరములను ఇచ్చియుండెను. రాముని వనములకు పంపుమనియు, భరతుని యువరాజ పట్టాభిషిక్తునిగా చేయుమనియు. ఆ 2 వరములను ఇప్పుడు ఆమె తన భర్తను కోరెను. సత్యసంధుడైన ఆ దశరథ మహారాజు ధర్మ పాశమునకు కట్టుబడి ప్రియతమ సుతుడైన శ్రీరాముని వనములకు పంపవలసి వచ్చెను. వీరుడైన శ్రీరాముడు కైకేయికి ప్రియమును గూర్చుటకై తాను చేసిన ప్రతిజ్ఞను అనుసరించి పితృవాక్య పరిపాలనకై వనవాసమునకు బయలుదేరెను. సుమిత్రాసుతుడైన లక్ష్మణుడు శ్రీరామునకు ప్రియ సోదరుడు. మిక్కిలి విరియ సంపన్నుడు. రాముని యందు భక్తి తత్పరుడు. అన్న అడవులకు బయలుదేరుచుండగా స్నేహాతిరేకముతో లక్ష్మణుడును ఆయనను అనుగమించెను. జనకుని వంశమున పుట్టిన సీతాదేవి శ్రీరామునకు ధర్మపత్ని. ఆమెపై ఆయనకు గల ప్రేమ అపారము. ప్రాణ సమానురాలు. దేవమాయవలె దేవతలు సైతము మోహింపజేసిన మోహిని వలె అపూర్వమైన సౌందర్యము కలది. సర్వ శుభలక్షణ శోభిత. దశరథుని కోడలు. స్త్రీలలో ఉత్తమురాలు. ఆమెయు చంద్రుని రోహిణి వలె శ్రీరాముని అనుగమించెను. దశరథుడును ద్వారము వరకు వారిని అనుసరించెను. పౌరులను ఆయనను విడిచియుండలేక చాలా దూరము ఆయనను అనుగమించిరి. ధర్మాత్ముడైన శ్రీరాముడు గంగా తీరమున గల శృంగభేరిపురమును తనకు భక్తుడు నిషాదులకు రాజు అయిన గుహుని గలిసికొనెను. పిమ్మట రథసారథిని రథమును వెనుకకు పంపివేసెను. శ్రీరాముడు సీతా లక్ష్మణులతో తోడను గుహుని తోడను గూడి వనములకు సాగిపోవచ్చు గుహుని సాయముతో జల సమృద్ధి గల గంగానదిని దాటెను. పిమ్మట భరద్వాజ మహర్షి ఆదేశమును అనుసరించి సీతారామ లక్ష్మణులు మందాకిని నదీ తీరము గల చిత్రకూటమునకు చేరిరి. అచట చక్కని పర్ణశాలను నిర్మించుకుని ఆ ముగ్గురును దేవగంధర్వ సదృశులై సుఖముగా ప్రశాంతముగా నివసింపసాగిరి. సీతారామ లక్ష్మణులు చిత్రకూటమునకు చేరగా అయోధ్యలో దశరథ మహారాజు పుత్రశోక కారణంగా సుతునికై విలపించుచు స్వర్గస్థుడాయెను. దశరథుడు మృతి చెందిన పిమ్మట వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములు రాజ్యాధికారమును స్వీకరింపమని భరతుని కోరిరి. అందులకు ఆ మహావీరుడు సంపదింపలేదు. రాజ్యకాంక్షలేని ఆ భరతుడు పూజ్యుడైన రాముని అనుగ్రహమును పొందగోరినవాడై వనములకు బయలుదేరెను. ప్రసన్న హృదయుడు సత్యసంధుడు అయిన శ్రీరామును చేరి భరతుడు మిక్కిలి పూజ్యభావముతో ఓ ధర్మజ్ఞ, జ్యేష్ఠుడవు శ్రేష్ఠుడవు అయిన నీవే అయోధ్యకు రాజు కాదగిన వాడవు అని పలుకుచు సోదరుడైన శ్రీరాముని వేడుకొనెను. మిక్కిలి ఔదార్యము గలవాడును ఎల్లప్పుడూ ప్రసన్నముగా ఉండువాడును వాసిగాంచిన వాడును అయిన శ్రీరాముడు ఆర్ధుల ప్రార్థనలను మన్నించువాడే అయినప్పటికీ తండ్రి ఆదేశమును అనుసరించి రాజ్యాధికారమును చేపట్టుటకు ఇష్టపడలేదు. అనంతరము రాముడు తనకు ప్రతినిధిగా తన పాదుకలను న్యాసముగా భరతనకు వసంగి పలు విధములుగా నచ్చజెప్పి అతనిని అయోధ్యకు పంపెను.
అయోధ్యకు శ్రీరాముని తీసుకొని రావలెను అను తన లక్ష్యము నెరవేరకున్నను భరతుడు రాజప్రతినిధిగా రామపాదుకలను సింహాసమున ప్రతిష్ఠించి